సో సయ్యద్, సీరియల్స్ వెబ్ సిరీస్ అయితే ఒక ఎత్తు కదా, ఏంటి యాక్టింగ్లో డిఫరెన్స్ ఏంటి? సీరియల్ యాక్టింగ్ ఏంటి, వెబ్ సిరీస్ ఏంటి? నీ మాటల్లో ఏం చెప్తావు? సీరియల్ యాక్టింగ్కి ఒక్కసారి బానిస అయిపోతే ఇంకా సినిమా యాక్టింగ్ చేయలేం. ఓకే, అది సినిమా యాక్టింగ్ అంటే ఏంట్రా, సీరియల్ యాక్టింగ్ ఏంట్రా అంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఓవర్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. అయితే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. ధీరనేరా యాక్టింగ్ చేయరు, ఓవర్ యాక్టింగ్. ఆ ప్రౌంటింగ్ కి అలవాటు అయిపోయాడు అనుకో, ఇంకా ఒక యాక్టర్ అనే మనిషి ఇంక బానిస అయిపోయినట్టు. ఇంకా సినిమా యాక్టింగ్ ప్రాంప్టింగ్ ఉంటుందా సీరియల్ యాక్టింగ్ కి? సీరియల్ కి ప్రాంప్టింగ్ ఉంటుంది. ఇంత ఇంత డంబల్స్, సీట్స్, డైలాగ్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే చాలా కష్టం కాబట్టి ప్రాంప్టింగ్, డెఫినెట్లీ ప్రాంప్టింగ్ ఉంటుంది. అబ్బా, డైలాగ్స్ ప్రాంప్టింగ్ పెడతారు. 5 days 6 days షూట్ ఒకే రోజు తీసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే పెట్టినా మళ్ళీ ఇంక డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. సో మంత్లీ ఎన్ని డేస్ షూటింగ్ అవుతుండే? బేసిక్ గా నువ్వు 3 సీరియల్స్ అట్లా తీసావు కదా, ఎన్ని డేస్ వెళ్తుండే మంత్లీ? నేను హైయెస్ట్ వెళ్ళింది 20 days. ఓకే, పేమెంట్ ఎట్లుంటుండే మరి? పర్ డే 300 నుంచి 350 నుంచి ఇప్పుడు 8K తీసుకునే దాకా వచ్చా. చూసినావా, అంటే స్ట్రగుల్ ఉంటేనే కదా ఏదైనా. సో మన ఆడియన్స్ కి కూడా చెప్పు, స్ట్రగుల్ ఉంటేనే ఏదైనా అని చెప్పేసి. డెఫినెట్లీ. సో 8K అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. 300 నుంచి 8K అంటే 350 300 నుంచి. అందులో కూడా ఏజెంట్లు నొక్కేవాళ్ళు, రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం, రారా ఇప్పుడు లేవు, రేపు రాపో ఎల్లుండి రాపో అని బాధ పెట్టేటోళ్ళు. తిన్నికి కూడా ఉండకపోయేది మెట్రో దగ్గర. సో మధ్యలో కుట్రలు అవుతాయి అన్నమాట మనీ విషయంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వచ్చే యాక్టర్స్. కాస్టింగ్ డైరెక్టర్స్ త్రూ వెళ్తే అటు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. డైరెక్షన్ టీం వాళ్ళు మా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మాకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మేము వాళ్ళ కాస్టింగ్ టెక్నాలజీ మారినాక ఇంకా ఇలాంటివి జరగవు కదా.